హాయ్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి నా స్టైల్‌లో డీప్ నెక్ బ్లౌజ్ కటింగ్ అయితే చూసేయండి. అంటే ఈ కస్టమర్‌కి ఎక్కడా సెట్ అవ్వదనమాట. 15, 20 డేస్ నుంచి వెయిట్ చేస్తుంది ఈ బ్లౌజెస్ కోసం. నాకు వీలవ్వక కుట్టలేదు. అయినా కూడా వెయిట్ చేసి మరీ కుట్టించుకుంటుందనమాట. చూడండి ఇప్పుడైతే కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్‌గా కట్ చేసేసాను. ఒక హాఫ్ ఇంచ్ కుట్లకు వేసాను. ఓపెన్స్ అటువైపు ఉంది. జెయింటింగ్ నా వైపు ఉందనమాట. మీరు ఫస్ట్ అయితే వీడియోకి లైక్ ఇచ్చేసేయండి. చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. బాగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా! దాన్ని బ్యాక్ పార్ట్ మిడిల్‌కి కట్ చేయండి. ఎలాంటి కస్టమర్ వచ్చినా కూడా మనం బ్లౌజ్ స్టిచ్ చేసి ఇవ్వగలగాలనమాట. మనం కట్ చేసే విధానం అర్థం అవ్వాలి. చూడండి ఇంకా బ్యాక్ పార్ట్ మిడిల్‌కి మర్చ్ చేసుకొని టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్ ఇస్తున్నాను. ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్ ఇస్తున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రాగా ఇస్తున్నాను. ఈ కస్టమర్‌కి చాలా డీప్ నెక్ కావాలి. అలాగే అంటే కొంచెం పెద్ద ఆవిడే డీప్ నెక్కే వేస్తారు. అలాగే బ్లౌజ్ అనేది అద్దినట్టుగా ఉండాలనమాట బాడీకి. మనమే స్టిచ్ చేస్తాం ఎప్పుడైనా కూడా. ఇంక చూడండి హైట్ వచ్చేసి ఈ విధంగా చెక్ చేసేయండి. బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు. వచ్చిన దానికంటే ఒక పావించి ఎక్స్ట్రాగా వేసేయండి. వేసిన తర్వాత ఒక లైన్ వేసేసుకోండి అక్కడికి హైట్ దగ్గరికి. చూడండి హైట్ ఎక్కువగానే ఉంది. బ్లౌజు పెద్ద సైజే అనమాట ఇంకా మనకి. చూడండి ఈ క్లాత్ అంతా మనకు బ్యాక్ పార్ట్‌కి వస్తుంది ఇక్కడ. ఇప్పుడొచ్చేసి సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదా! దాన్ని మళ్ళీ మీరు చెస్ట్ లూజ్ చెక్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు లాగినట్టుగా చూడండి. అప్పుడే కరెక్ట్‌గా వస్తుందనమాట. హుక్స్ సైడ్ ఎక్కువగా వస్తుందంటే హుక్స్ సైడ్ పట్టీ ఉంటుందండి. ఎక్కువగా వస్తుంది చూసుకోవద్దు. ఇలా కాజా సైడ్ హుక్స్ సైడ్ కరెక్ట్‌గా వస్తుందండి. కాజా సైడ్ ఎక్స్ట్రాగా వస్తుందనమాట. చూసుకోవద్దు కాజా సైడ్ వచ్చేసి మీరు హుక్స్ సైడే చూసుకోండి. ఇలా లాగినట్టుగా చూసేయండి. నాకిక్కడ 9.5 ఇంచులు వచ్చిందనమాట. చూడండి. అదే 9.5 ఇంచులు ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. అంటే మనకి ఎంత 38 ఇంచుల నడుం లూజ్ అనమాట. చెస్ట్ లూజు. నడుం లూజ్ వచ్చేసి ఇక్కడ ఎంతుందనేది చూస్తున్నాను ఇక్కడ నేను. చూడండి 34 ఇంచుల నడుం లూజ్. ఈ బ్లౌజ్‌కొచ్చేసి 34 ఇంచుల నడుం లూజు, 38 ఇంచుల చెస్ట్ లూజ్ అనమాట. చూస్తున్నారు కదా! పెద్ద సైజ్ బ్లౌజ్ కటింగ్ మనకింకా. ఇక్కడ చెస్ట్ దగ్గరకు ఒక లైన్ వేసేసుకోవాలి నీట్‌గా. ఇప్పుడు మనకు హైట్ వచ్చేసింది. చెస్ట్ వచ్చేసింది. అలాగే బ్యాక్ పార్ట్ మళ్ళీ మిడిల్‌కి ఇలా మర్చేసుకొని నీట్‌గా బ్యాక్ పార్ట్ నెక్ అనేది ఎత్తు అనేది మార్కింగ్ ఇవ్వండి. ఇలా కింద కుట్టుకు వదిలేసుకున్నాం కదా క్లాత్, అది వదిలేసుకొని ఇక్కడ ఈ నెక్ దగ్గర వచ్చిన దానికంటే ఒక పావించ్ పైకి మార్కింగ్ ఇవ్వండి. ఎందుకంటే మనం స్టిచ్ వేసేసరికి నెక్ అనేది దిగుతుందనమాట. అది గుర్తుంచుకోండి. ఇంక ఇక్కడ నెక్ దగ్గరికి ఇక్కడ నెక్ వస్తుంది కదా! ఇలా ఒక లైన్ వేసి పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి చంక డౌను లేదా షోల్డరు. చూడండి చంక డౌను ఇలా. ఈ చంక డౌన్ ఇలా సైజ్ ప్రకారం పెట్టేసుకోండి. ఇక్కడ కూడా పావించి పైకే మార్కింగ్ ఇవ్వాలి. మనం స్టిచ్ వేసినప్పుడు మళ్ళీ కిందకి దిగుతుంది. అది ప్రతిదీ కుట్టు కోసం క్లాత్ అనేది గుర్తించుకొని బ్లౌజ్ కట్ చేయాలి. బ్లౌజే కాదండి ఏదైనా కూడా. ఇక్కడ నెక్ లూజ్ వచ్చేసి 2.25 ఇంచులు పెడుతున్నాను చూడండి నేను. కింద వచ్చేసి 3 ఇంచుల పైనే పెడుతున్నాను అనమాట. 3.25 అలా. ఎందుకంటే ఈ కస్టమర్‌కి డీప్ ఎక్కువగా కావాలన్నమాట. షోల్డర్ దగ్గర వచ్చేసి 2.25 పెట్టాను. కింద వచ్చేసి 3.25 అండి. అలా పెట్టానన్నమాట. పెట్టేసుకొని బాక్స్ షేప్ ఇచ్చేసి నీట్‌గా రౌండ్ తిప్పేసి కట్ చేసుకోవడమే. ఇక్కడ ఏమైందంటే మార్కర్ చేతిలో విరిగిపోతుందన్నమాట. నేను పాండా మార్కర్స్ వాడతాను కదా! అవి కొంచెం అయిపోయాయి. తెప్పించాలి నేను చూసుకోలేదు. ఇవి మామూలు మార్కర్స్ పిండి పిండిగా పడుతూ ఉన్నాయన్నమాట కట్ చేస్తుంటే. అందుకని వెతుక్కుంటున్నాను ఇంకా పాండా మార్కర్ ఏదైనా ఒకటి ఉందా అని చెప్పేసి అక్కడ. ఇంకా చూడండి నెక్ రౌండ్ అయితే నీట్‌గా తిప్పేసాను. ఇక్కడ నీట్‌గా నెక్ రౌండ్ తిప్పేసుకోవాలి. ఇలా. మొత్తం కూడా ఇలా నీట్‌గా తిప్పేసుకొని ఇప్పుడు సైజ్ బ్లౌజ్‌కి షోల్డర్ ఎంతుందో అంత మార్కింగ్ ఇచ్చేసేయాలన్నమాట. అంటే మనం కుట్టడానికి నెక్ సైడ్ స్టిచ్ వేస్తాము. మళ్ళీ చంక హ్యాండ్ జాయింటింగ్ వైపు స్టిచ్ వేస్తాం కదా! రెండు సైడ్స్ వచ్చేసి మనకు ఖర్చు ఉండేటట్టు చూసుకొని షోల్డర్ మార్కింగ్ ఇవ్వాలన్నమాట. అక్కడ నేను మళ్ళీ మార్కింగ్ కోసమే వెతుకుతున్నానన్నమాట. అందుకే లేట్ అవుతుంది అక్కడ వీడియో మీకు. చూడండి వెతుకుతున్నాను కానీ నాకు వేరే మార్కర్సే ఉన్నాయన్నమాట. పాండా మార్కర్స్ అయిపోయాయి. వాటి కోసం వెతుక్కుంటున్నాను. ఏదైనా ఒక పీస్ అయినా దొరుకుతుందేమో అని. అంతేనండి. చాలా ఉంటాయి కానీ మన అవసరానికి దొరకదనమాట. మిషన్ కుట్టేటప్పుడు అంతే. కత్తెర పక్కనే ఉంటుంది. చుట్టూ వెతుక్కుంటూ ఉంటాం. దారాలు పక్కనే ఉంటాయి. కలర్ లేదని వెతుక్కుంటూ ఉంటాం కదా! కొన్నిసార్లు అలా జరుగుతుంది. చూడండి నాకు ఇక్కడ షోల్డర్
ఇక్కడ ఖర్చుతో సహా కలిపి మార్కింగ్ ఇచ్చాను. మధ్యలో డిస్టర్బెన్స్ అయింది కదా, ఇంకా చూడండి చంక డౌన్ కూడా మార్కింగ్ ఇచ్చేస్తున్నాను. ఈ విధంగా ఇచ్చేసి ఇక్కడ మూలన చంక దగ్గర మూలన 1.5 ఇంచులు పెట్టేసుకొని నీట్గా రౌండ్ తిప్పేసేయాలన్నమాట. చూడండి వీళ్ళు డీప్ నెక్ వేసుకుంటారు, షోల్డర్ చిన్నగానే వస్తుంది అనమాట స్టిచ్ వేసేసరికి. ఈ విధంగా నీట్గా ఆమ్ రౌండ్ అయితే దింపేసేయాలన్నమాట. ఈ విధంగా షోల్డర్కి ఎదురుగా మనం బ్యాక్ డాట్ ఎలాగో వేస్తాము. ఇప్పుడు ఈ సైజ్కి ఈ ఆమ్ రౌండ్ సరిపోతుందా అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ నుంచి చంక టైట్ కుట్టు వరకు టేప్ పెట్టి చెక్ చేసుకుంటే వచ్చిందే మనకు చంక చుట్టుకొలదు అనమాట. డబల్ ఉంటుంది కదా ఫ్రంట్ బ్యాక్, అలా చూడండి చెక్ చేసుకున్నాను. నాకు ఎక్స్ట్రాగా వచ్చిందనమాట కొంచెం. ఇంకొంచెం చంక అనేది పైకి మార్కింగ్ ఇచ్చేసుకొని మళ్ళీ 1.5 ఇంచులు పెట్టేసి నీట్గా రౌండ్ తిప్పాలి. ఇక్కడ మార్పు చేసుకోవాలన్నమాట. చంక కొలత ఇలా చూడాలి. చూడండి నాకు ఆమ్ రౌండ్ మ్యాచ్ అవ్వలేదు. నేను కొంచెం పైకి మార్కింగ్ ఇచ్చాను, ఎక్కువైపోయింది అనమాట. తక్కువ అయిపోతే కిందికి దించాలి, ఎక్కువైపోతే పైకి జరపాలన్నమాట. ఇక్కడ పైకి జరపాల్సి వచ్చింది. చంక అనేది జరిపేసి చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా వచ్చిందనమాట. 9 ఇంచుల ఆమ్ రౌండ్ అనేది ఉందన్నమాట. ఈ సైజ్కి సరిపోతుంది. ఇంకా బ్యాక్ డాట్ వచ్చేసి షోల్డర్కి ఎదురుగా ఇలా నీట్గా ఒక 1 ఇంచ్ వెడల్పుతో, పొడవు వచ్చేసి 3.5 లేదా 4 ఇంచుల వరకు వేసుకోవచ్చు. నెక్ డీప్ని బట్టి ఉంటుందన్నమాట. ఇది ఇంకా నీట్గా కట్ చేసేయడమే మొత్తం కూడా. ఇలా చూడండి ఇక్కడ నేను కట్ చేస్తున్నాను నీట్గా. మీరైతే వీడియోకి లైక్ ఇచ్చేసేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో అలా నీట్గా కట్ చేసేయాలి. ఇంకా కస్టమర్కి ఇక్కడ మనకు షోల్డర్ అనేది అస్సలు జారదనమాట. మనం స్టిచ్ వేసేటప్పుడు కూడా కొంచెం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి షోల్డర్ స్టిచ్ వేసేటప్పుడు ఒక 1/4 ఇంచు నెక్ వైపు స్లోప్ ఇస్తూ వేసేస్తే నెక్ పట్టేసినట్టుగా ఉంటుందన్నమాట. ఎంత డీప్ నెక్ అయినా మనం నెక్ లూజ్ కూడా 2.5 పెట్టాలంటారు ఈ 34 సైజెస్కి. కానీ నేను 2.5 మాత్రమే పెట్టాను. చూడండి ఇదంతా గమనించుకోండి మీరు. ఏ మాత్రం షోల్డర్ జారదు, అలా అని చెప్పేసి నెక్ కూడా చిన్నగా అయిపోదు అనమాట. కరెక్ట్గానే వస్తుంది మనం కుట్టేసరికి. ఇప్పుడు వచ్చేసి ఒక సైడ్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ తీసాను, ఇంకొక సైడ్ వచ్చేసి హ్యాండ్స్ తీద్దామండి. ఇక్కడ వచ్చేసి నేను ఒక లైనింగ్ పీసు, ఒకటి కాటన్ పీస్ కట్ చేస్తున్నాను. కానీ ఈ కాటన్ పీస్ అనేది హెమ్మింగ్ చేయాలి, లైనింగ్ పీస్ వచ్చేసి లోడింగ్ చేయాలి. కాబట్టి ఆ బ్లౌజ్ తీసి పక్కన పెట్టేసి ఒకదానిపైన చూపిస్తున్నాను చూడండి. ఇంకా ఉన్న క్లాత్ని ఇలా ఫోల్డింగ్స్గా ఒక సైడ్ బ్యాక్ కట్ చేస్తాం, ఇంకొక సైడ్ హ్యాండ్స్ కదా వేసేసుకొని 1.5 ఇంచులు హెమ్మింగ్కి పెట్టేసుకోండి. ఖచ్చితంగా 1.5 ఇంచులు పడుతుంది. 1 ఇంచ్ అని చెప్తారు. ఈ హెమ్మింగ్ పట్టి అనేది కూడా కరెక్ట్గా ఫోల్డ్ చేస్తేనే నీట్గా అనిపిస్తుందండి. ఎక్కువ తక్కువగా పెట్టేస్తే మనకు కరెక్ట్గా ఉండదన్నమాట. ఇంకా సైజ్ బ్లౌజ్ హ్యాండ్ తీసేసుకొని హైట్ ఎక్కడికి ఉందో అక్కడికి మార్కింగు, చంక డౌన్ దగ్గరికి, టైట్ కుట్టు దగ్గరికి ఇలా మార్కింగ్ ఇచ్చేసుకోండి. హైట్ దగ్గరికి ఒక లైన్ వేసేయండి, చంక డౌన్ దగ్గరికి కూడా ఇంకొక లైన్ వేసేయండి. ఈ విధంగా ఇలా మనకు సైడ్ స్టిచ్ అనేది ఇలా వస్తుందన్నమాట. ఇది కాటన్ లైనింగ్ కాబట్టి మనకు చంక దగ్గర జెయింట్లు పడకుండానే బ్లౌజ్ అనేది రెడీ అవుతుందన్నమాట. ఇంకా షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ వదిలేసుకొని నీట్గా హ్యాండ్ కర్వ్ షేప్ ఇచ్చేసేయడమే. చూడండి ఇక్కడ ఈ విధంగా 1.5 ఇంచ్ వదిలేసుకొని నీట్గా హ్యాండ్ కర్వ్ షేప్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇలా ఇంకా కట్ చేసేసుకోవడమే మొత్తం కూడా. ఇలా నీట్గా కట్ చేసేయాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక టక్స్ ఇచ్చేసేయండి, చంక టైట్ కుట్టు దగ్గర కూడా ఒక టక్స్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసి, ఇది ఫ్రంట్ సైడ్ అనమాట. షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ వదిలేసుకోండి. చంక టైట్ కుట్టుకు ఇలా మార్కింగ్ ఇచ్చేసుకొని మిడిల్లో 3/4 ఇంచ్ లోతు ఉండేటట్టు చూసుకొని నీట్గా ఇలా మిర్ షేప్ అయితే తీసేయండి. ఫ్రంట్ పార్ట్ కర్వ్ షేప్ అనమాట. ఇది ఫ్రంట్ పార్ట్కి రావాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు అది గుర్తించుకొని వేసుకోవాలన్నమాట. బిగినర్స్ అలా చూసుకోకుండా వేసేస్తారు, అటు ఇటు అయిపోతాయి అనమాట. అలా కాకుండా 2 ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు మనం స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి ఈ మిగిలిన క్లాత్లో వచ్చేసి ఇంకా ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. చూడండి నేను ఇప్పుడు కూడా బ్లౌజ్ ఎలా ఉంది, ఓపెన్స్ అటువైపు ఉంది, చంక జెయింటింగ్ అనేది నా వైపు ఉంది. చూడండి ఓపెన్స్ వైపు చంక భాగం వెళ్ళేటట్టు ఇలా బ్యాక్ పార్ట్ తీసేసుకొని నీట్గా క్రాస్గా పెట్టేసుకొని, మీకు ఎంత వీలైతే అంత క్రాస్గా పెట్టండి. నాకు దీనికి కొంచెం క్రాస్ తక్కువగానే వచ్చిందనమాట, ఎందుకంటే పెద్ద సైజ్ కదా అందుకని. ఇంకా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా చుట్టూరా నీట్గా మార్కింగ్ వేసేసుకుంటూ రావాలి మొత్తం కూడా. ఇవన్నీ మీరు గుర్తుంచుకోవాలన్నమాట. నేర్చుకునే వాళ్ళైతే ఎలా మార్కింగ్ వేస్తున్నారు, ఎలా కొలతలు తీసుకుంటున్నారు,
ఎలా కట్ చేస్తున్నారు అనేది కటింగ్‌లోనే అర్థమైపోతుందనమాట. వీళ్ళకి బ్లౌజ్ సెట్ అవుతుందా లేదా అనేది. ఇంక ఇక్కడ చంక దగ్గర చూడండి ఈ విధంగా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని దీని లోపల హాఫ్ ఇంచ్ ఫ్రంట్ పార్ట్‌లో తీయడం వల్ల ఫ్రంట్ పార్ట్ ముడతల్ని చాలా వరకు తగ్గించేయొచ్చనమాట. చూడండి ఇలా. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ హైట్ చెక్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ నెక్ చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ హైట్ అనేది ఇలా బ్లౌజ్ క్రాస్ కటింగ్ అనుకోండి. బ్లౌజ్‌ని నీట్‌గా పర్చేసి షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఎంతుందంతా చూసి పెట్టేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ నేను నెక్ మార్కింగ్ ఇస్తున్నాను. ఎంత షోల్డర్ దగ్గర ఒక పావించి కుట్టుకొదిలేసుకొని బ్లౌజు వీళ్ళు డీప్ నెక్కే వేస్తారు ఫ్రంట్‌లో కూడా. అందుకని మనకి ఎంత డీప్ ఉందా అనేది చూసుకొని మార్కింగ్ ఇచ్చేసుకోవాలన్నమాట. ఈ విధంగా నీట్‌గా మార్కింగ్ ఇచ్చేసేయాలి. నాకు కొంచెం ఎందుకో నెక్ ఎక్కువ అవుతుందనిపించి కింద కొంచెం ఒక పావించ్ అనేది కటింగ్‌లో తగ్గించాననమాట. చూడండి కొంచెం ఇలా. ఇప్పుడు ఈ ఫస్ట్ హుక్స్ నుంచి 4 హుక్స్ వరకు మార్కింగ్ ఇచ్చేస్తే ఒక పట్టీ సైజ్ ప్రకారం వచ్చేస్తుంది. ఇంకా ఫ్రంట్ పొడవు అనేది మెయిన్ డాట్ నుంచి మనకు షోల్డర్ వరకు. చూడండి షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఇది క్రాస్ కటింగ్ కాబట్టి బ్లౌజ్‌ని ఇలా నీట్‌గా పెట్టేసుకొని ఎక్కడా కూడా లాగకుండా చెక్ చేసుకోండి. ఈ విధంగా. ఈ విధంగా చెక్ చేసి వచ్చిన దానికి 1 ఇంచ్ యాడ్ చేసి పెట్టుకోవడం మర్చిపోకండి. మీరు మర్చిపోకుండా యథావిధిగా పెట్టేస్తే బ్లౌజ్ కుట్టిన తర్వాత చెయ్యికి పైకెత్తితే ఫ్రంట్ పార్ట్ పైకైపోతుందనమాట. కాబట్టి మీరు ఈ వచ్చిన ఫ్రంట్ హైట్‌కి 1 ఇంచ్ యాడ్ చేసి పెట్టేసుకోండి. మీకు స్టిచ్చింగ్‌లో పోను మిగిలింది సరిపోతుందనమాట సైజ్ ప్రకారం. ఇంకా హైట్ దగ్గరికి మార్కింగ్ ఇచ్చేసుకొని చంక దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ వేసుకునే వరకు కూడా మనం నీట్‌గా మార్కింగ్ ఇచ్చేసుకోవాలనమాట. ఈ విధంగా. చూడండి. ఇలా అక్కడికొక లైన్ వేసేసుకొని పెట్టేసుకోండి. ఇక్కడ ఫ్రంట్ కర్వ్ షేప్ ఇచ్చేసి దాంట్లో కలిపేస్తే ఫ్రంట్ పార్ట్ అనేది మనకు రెడీ అయిపోతుందనమాట. కొంచెం చూడండి క్రాస్‌గా ఉందనమాట. అంటే సైడ్ వైపున కరెక్ట్‌గా ఉంది. ఇంకా ఉక్స్ సైడ్‌కి వచ్చేసరికి కొంచెం పైకి ఉంటుందనమాట ఈ బ్లౌజ్. ఈ విధంగా క్రాస్‌గా షేప్ ఇచ్చేసుకోండి. క్రాస్ బెల్ట్ వేసే విధంగా ఇంకా నీట్‌గా కట్ చేసుకోవడమే చూడండి. ఇక్కడ డాట్స్ వచ్చేసి మనకి ఎంత అంటే 3 ఇంచెస్‌కి డాట్ పాయింట్ స్టార్ట్ అవుతుందండి. వీళ్ళకి షోల్డర్‌కి ఎదురుగా రావాలంటే 3 ఇంచెస్ గ్యాప్ ఉండాలనమాట ఉక్స్ పట్టీకి, డాట్‌కి మధ్యలో. ఇంకా నీట్‌గా కట్ చేసేసుకోవడమే. ఇక నేను డాట్స్ వేయలేదు ఇక్కడ. చూడండి. షోల్డర్‌కి ఎదురుగా మెయిన్ డాట్ వేస్తాము. ఉక్స్ పట్టీకి మిడిల్‌లో ఒక డాట్ వేస్తాము. మనం మెయిన్ డాట్ వేయంగానే అమ్రౌండ్ సైడ్ డాట్ వస్తుందనమాట. ఇక నీట్‌గా కట్ చేస్తున్నాను చూడండి మొత్తం కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నీట్‌గా కట్ చేసేయాలి. ఇంకా మనం ఇక్కడ ఏం చేయాలి, ఇంకా క్రాస్ బెల్ట్‌లు కట్ చేయలేదు కదా! చూపిస్తాను మీకు. ఇది కాటన్ బ్లౌజ్ కాబట్టి 2 లేయర్స్‌కు మనకు అవసరం అనమాట మెయిన్ క్లాత్ నుంచి. ఇక్కడ మనం బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్ తీసిన తర్వాత ఈ క్లాత్ ఉంటుంది కదా! ఇది వచ్చేసి క్రాస్ బెల్ట్‌లోకి యూజ్ చేసుకోవాలన్నమాట. ఎలా అంటే ఇలా నీట్‌గా కట్ చేసేయాలి. మీరైతే క్రాస్ బెల్ట్ పెట్టేసుకొని దానికి 1 ఇంచ్ కలిపేయండి సైజ్‌కి సరిపోతుంది. నేను చాలా వీడియోలలో చెప్పాననమాట ఎలా కట్ చేయాలనేది. చూడండి ఇంకొక లేయర్ వచ్చేసి ఇక్కడ కట్ చేస్తున్నాను. మనకి 2 లేయర్స్ సరిపోయాయన్నమాట. ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి 2 లేయర్స్ వేస్తాము. క్లాత్ ఉంటే 3 లేయర్స్ కూడా వేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయింది, నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ సో మచ్ అండి. మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారని అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా వీడియో అనేది ఇంకొంతమంది ముందుకు వెళ్తుందనమాట. నచ్చితే లైక్ చేయండి.